ఐపీఎల్ మినీ వేలం హాట్ గా కొనసాగుతోంది. ఈ వేలంలో కెమెరూన్ గ్రీన్ అత్యధికంగా 25.20 కోట్లకు కోల్కతా నైట్ రైడర్స్ టీం దక్కించుకుంది. కెమెరూన్ గ్రీన్ కోసం కేకేఆర్ తో పాటు రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ పోటీ పడగా కేకేఆర్ కు దక్కించుకుంది. అయితే సర్ఫరాజ్ ఖాన్, పృథ్వీ షా లాంటి స్టార్ ప్లేయర్స్ అమ్ముడు పోకపోవడం కీలకంగా మారింది. ఐపీఎల్ మినీ వేలం హాట్ గా కొనసాగుతోంది. ఈ వేలంలో కెమెరూన్ గ్రీన్ అత్యధికంగా 25.20 కోట్లకు కోల్కతా నైట్ రైడర్స్ టీం దక్కించుకుంది. కెమెరూన్ గ్రీన్ కోసం కేకేఆర్ తో పాటు రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ పోటీ పడగా కేకేఆర్ దక్కించుకుంది. అయితే సర్ఫరాజ్ ఖాన్, పృథ్వీ షా లాంటి స్టార్ ప్లేయర్స్ అమ్ముడుపోకపోవడం కీలకంగా మారింది. పూర్తి సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ నరసింహారావు అందిస్తారు. నరసింహ, ఎందుకు కెమెరూన్ కి అంత డిమాండ్ ఉంది? మిగతా సంస్థలు ఎందుకు అంతగా పోటీ పడుతున్నాయి? దీనికి రీజన్ ఏంటి? ఇదేవి ఐపీఎల్ వేలంకి సంబంధించినంత వరకు ప్రధాన టీమ్స్ ఆల్రౌండర్స్ వైపు మొగ్గు చూపుతున్నట్టుగా మనకు కనిపించింది. ప్లేయర్స్ ఎవరైనా కొంత బ్యాటింగ్ కానీ బౌలింగ్ కానీ రెండు చేయగలిగిన వారైతేనే ఉపయోగంగా ఉంటుందని చెప్పేసి ముఖ్యంగా ప్రధాన జట్టులు భావిస్తున్నాయి. ఈ విషయానికి సంబంధించినంత వరకు, ఈ వేలంపాటకు సంబంధించినంత వరకు ప్రధాన టీంలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా కేకేఆర్ కానీ చెన్నై సూపర్ కింగ్స్ కానీ ఈ రెండు టీమ్స్ కూడా ఒక ఆల్రౌండర్ కావాలి. ప్రస్తుతం ఆ టీమ్ లో ఉన్న ఈక్వేషన్స్ కానీ ఆ టీమ్ ఉన్న అవసరాల దృష్టిలోనే ఆల్రౌండర్స్ కోసం చూశారు. ముఖ్యంగా కెమెరూన్ గ్రీన్ కి సంబంధించినంత వరకు స్లాగ్ ఓవర్స్ లో అంటే లాస్ట్ లో వచ్చి బ్యాటింగ్ చేయడానికి మంచి బ్యాటింగ్ చేయగలడు, మంచి హిట్టింగ్ చేయగలడు. ఒకవేళ సిక్సెస్ అవసరం అవుతున్న టైంలో వాటిని కూడా చేయగలే కెపాసిటీ ఉన్న బ్యాట్స్మెన్ అవుతాడు. అదేవిధంగా మంచి బౌలర్ కూడా అవుతారు. కనుక అన్ని రకాలుగా దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా రెండు టీమ్స్ బాగా పోటీ పడ్డాయి. ఒక టైంలో 28 కోట్లు దాటుతుంది అనే ఒక అనుమానం కూడా వచ్చింది. ఎందుకంటే అది రికార్డ్ స్థాయి ఇప్పటివరకు ఐపీఎల్ వేలంలో కేవలం 28 కోట్లు అనేది హైయెస్ట్ గా ఉంది. అది దాటుతుందనే కొంత భావన కూడా కలిగినప్పటికీ ఇట్టకేలకు చివరి నిమిషంలో చెన్నై సూపర్ కింగ్స్ బిడ్ నుంచి కొంచెం తప్పుకున్న నేపథ్యంలో కేకేఆర్ కి లభించింది. సో కేకేఆర్ కి ఒక స్ట్రాంగ్ ప్లేయర్ వెళ్ళినట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. కేకేఆర్ మొదటి నుంచి కూడా ఆల్రౌండర్స్ వైపు చూస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ప్లేయర్స్ బ్యాటింగ్ చేయాలి, బౌలింగ్ చేయాలి. ఈ రెండింటికి ఈక్వేషన్ ని మిక్స్ చేసుకొని కేకేఆర్ ఈ ధరకు ముందుకు వచ్చినట్టుగా కనిపిస్తుంది. ఒక రకంగా విదేశీ ఆటగాళ్ల చరిత్రలో అంటే ఐపీఎల్ చరిత్రలో ఒక విదేశీ ఆటగాడు ఈ స్థాయిలో అంటే 25 కోట్లకు ధర పలకడం ఇది చరిత్రలో మొదటిసారి. గత ఏడాది ఆస్ట్రేలియాకి సంబంధించిన మిచెల్ స్టార్క్ కి 24 కోట్లు వచ్చింది. ఇప్పుడు అదే ఆస్ట్రేలియాకి సంబంధించిన మరొక ఆల్రౌండర్ కూడా ఇప్పుడు 25 కోట్లు వచ్చిన పరిస్థితి కనిపించింది. సో వేలంపాట ఇప్పుడిప్పుడే ప్రారంభమైంది. కొంత అన్సోల్డ్ మీరు ఇందాక చెప్పినట్టుగా అన్సోల్డ్ ప్లేయర్స్ కి సంబంధించినంత వరకు ఇండియన్ టీమ్ కి సంబంధించినంత వరకు పృథ్వీ షా గానీ సర్ఫరాజ్ ఖాన్ లకు సంబంధించినంత వరకు అన్సోల్డ్ గా ఉన్నారు. అయితే జనరల్ గా అన్సోల్డ్ అయిన ప్లేయర్స్ కి సంబంధించినంత వరకు చివరిలో మళ్ళీ టాప్ టీమ్స్ వాటిని పికప్ చేయడానికి ప్రయత్నిస్తారు. ఎందుకంటే అంత ధర పెట్టడానికి కొంత టీమ్స్ చూడవు. చివరి నిమిషంలో మాత్రం ఆటగాళ్ళని కొంత పికప్ చేసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతానికి సెకండ్ సెట్ ప్రస్తుతం జరుగుతుంది. సాయంత్రం వరకు జరిగే అవకాశం ఉంది. కొంత హైయెస్ట్ ఈసారి బిట్స్ ఉండే అవకాశం ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. శ్రీదేవి కొనసాగుతోందని చెప్తున్నారు. అండ్ విదేశీ ఆటగాళ్లలో ఎప్పుడూ చరిత్రలో లేనంత రికార్డ్ ధర పలికింది. మన ఇండియన్స్ కి వీళ్ళకి అసలు తేడా ఏంటి? ఎందుకు కెమెరూన్ కి అంత డిమాండ్ పెరిగిందంటారు? ఆల్రౌండర్స్ కి చూసినట్టుగా కనిపించింది. ప్రధానంగా ఐపీఎల్ అనేది చిన్న ఫార్మాట్ గేమ్ కేవలం 20 ఓవర్స్ మాత్రమే ఉంటుంది. ప్లేయర్స్ పూర్తి స్థాయిలో బ్యాట్స్మెన్ కానీ పూర్తి స్థాయిలో బౌలర్ కన్నా ఆల్రౌండర్స్ వైపు మొగ్గు చూపుతాయి. ఇది ప్రధానంగా టాప్ టీమ్స్ ఆలోచించేది. ఆ టీమ్ మేనేజ్మెంట్ కానీ కెప్టెన్ కానీ కోచ్లు కానీ ఎక్కువగా ఈ ఈక్వేషన్ ఆలోచిస్తారు. ఆల్రౌండర్ అయితే బాగుంటుంది. ఇంకోటి పించ్ హిట్టర్ అంటే లాస్ట్ 5 ఓవర్స్ కో 3 ఓవర్స్ కో వచ్చి బ్యాటింగ్ చేసేసి మంచిగా రన్స్ చేసేవాళ్ళు. ఒక 10 balls లో 20 runs 30 runs చేసే బ్యాట్స్మెన్ కూడా కావాలి. కెమెరూన్ గ్రీన్ అనే వ్యక్తి ఈ కేటగిరీలో బాగా సింక్ అవుతాడు. అక్కడ జరిపిన
బీపీఎల్ కి సంబంధించి కానీ ఆస్ట్రేలియాలో జరిగే లీగ్ మ్యాచెస్ లకు సంబంధించి కానీ డొమెస్టిక్ క్రికెట్ లో కూడా చాలా మంచిగా రాణించాడు. చాలా టీమ్స్ కూడా ఒక T20 మ్యాచ్లకు సంబంధించినంత వరకు బాగా ఫిట్ అవుతాడనే ఉద్దేశంతోనే అతనికి అంత ధర పలికినట్టుగా కనిపిస్తుంది. మీరన్నట్టుగా ఇందాక మనం చూసిన పృథ్వీ షా గానీ అదే విధంగా సర్ఫరాజ్ ఖాన్లకు సంబంధించి పూర్తిగా బ్యాటింగ్ సంబంధించిన వాళ్ళకి పృథ్వీ షా గురించి మనం మాట్లాడుకోవాలంటే పృథ్వీ షా చాలా రోజుల నుంచి క్రికెట్ కి కొంత దూరంగా ఉన్న డొమెస్టిక్ లో ఈ మధ్య కొంత ఆడుతున్నప్పటికీ T20 మ్యాచెస్ లకు సంబంధించి మాత్రం ఇంకొంత ఇంప్రూవ్మెంట్ కావాల్సి ఉంటుంది. ప్లేయర్స్ కూడా చాలా వరకు హిట్టింగ్ చేసే ప్లేయర్లు కావాలి. టీమ్ కి సంబంధించినంత వరకు స్లాక్ ఓవర్స్ లో బాగా బ్యాటింగ్ చేయాల్సిన అవసరం ఉంది. దృష్టిలోనే వీళ్ళని కొంచెం దూరం పెట్టినట్టుగా మనకు కనిపిస్తుంది. అయితే పృథ్వీ షాకి సంబంధించినంత వరకు పెద్ద ఆశ్చర్యం ఏం లేదు. అతను అన్సోల్డ్ అని ఎక్స్పెక్ట్ చేశారు కానీ సర్ఫరాజ్ ఖాన్ కి సంబంధించినంత వరకు మంచిగా ఆడుతున్నాడు. డొమెస్టిక్ లో బాగా ఆడుతున్నారు. ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీకి సంబంధించి కూడా మంచిగా బ్యాటింగ్ చేస్తున్నాడు కనుక అతనికి ఖచ్చితంగా నెక్స్ట్ రౌండ్ లో కానీ లేకపోతే అన్సోల్డ్ ప్లేయర్ ని మళ్ళీ పిక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కనుక సర్ఫరాజ్ ఖాన్ కి కొంచెం మళ్ళీ మంచి ధర పడితే టీమ్ ఏదైనా టీం పికప్ చేసుకునే అవకాశం ఉన్నట్టుగానే మనం భావించాల్సి ఉంటుంది. రైట్ నరసింహారావు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.